హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఈవినింగ్ టైం చేసుకునే స్నాక్ చూపిస్తున్నానండి. సో, దీనికోసం ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకొని 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్, జీరా వేసేసుకొని మనము హాఫ్ కప్ బొంబాయి రవ్వ, అలాగే 3/4 కప్పు కొబ్బరి వేసానండి. ఎండు కొబ్బరి వేసాను. సో, ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో, అలాగే 1 స్పూన్ ఆయిల్ ఏసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి స్పూన్‌తో. తర్వాత చల్లగయిపోయిన తర్వాత చేత్తో మళ్ళీ నీట్‌గా స్మాష్ చేసుకొని అలా మెత్తగా పిసుక్కొని సో, మనము చేతికి ఆయిల్ పెట్టుకొని ఉంటల్లాగా చేసుకోవాలి. లైట్‌గా ఆయిల్ పెట్టుకుంటే చాలండి. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ సో, ఇలా రౌండ్స్ చేసుకోవడానికనమాట. సో, అన్నీ కూడా మనము ఆ పిండినంతా కూడా ఇలా రౌండ్‌లాగా చేసేసుకొని ఆవిరి మీద 10 మినిట్స్ ఉడికించుకోవాలనమాట. సో, నేనైతే రైస్ కుక్కర్‌లో ఉన్న ఈ ప్యాన్‌లోనే ఉడికిస్తున్నాను. సో, పైన టాప్ వస్తుంది కదా! రైస్ కుక్కర్‌కి ఇది. దీంట్లోనే పెట్టేసుకొని నేను 10 మినిట్స్ ఉడికించుకున్నానండి. సో, రైస్ కుక్కర్‌లో ఆప్షన్ 10 మినిట్స్ ఉండదు. 20 ఉంటుంది కాబట్టి నేను 20 పెట్టేసుకొని మధ్యలో 10-15 మధ్యలోనే ఆపేసాననమాట. సో, ఇలా ఉడికిపోయిన తర్వాత తీసుకొని ఇంకా జస్ట్ మనము వేరే పాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, నువ్వులు, తెల్ల నువ్వులుంటే వేసానండి. తెల్ల నువ్వులు, ఉప్పు, కారము, పసుపు అంతేనండి. ఈ నువ్వులు కూడా తింటూ ఉండేటప్పుడు మన పంటికి తగులుతూ ఉంటే చాలా బావుంటది. సో, ఈసారి ఇలా చేశాననమాట. చాలా అంటే చాలా బాగా టేస్ట్ కుదిరిందండి. ఆహ్, ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కూడా ఏదైనా చేయాలంటే సడెన్‌గా హడావిడి పడకుండా ఇలాగా సింపుల్‌గా చేస్తే సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది చాలా సింపుల్ రెసిపీ కదా! ట్రై చేస్తారనుకుంటున్నాను. అలాగే మనం చేసిన వాటిని ఏ కచప్‌తోనో మన ఇష్టమైన దాంతో సర్వ్ చేసుకోవచ్చు. ఇదేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.